ఐదవ రోజున భాద్రపద శుద్ధ అష్టమి నాడు మహోదర వినాయకుడిని పూజించుకోవాలి. నవరాత్రులలో ఐదవ రోజున పూజించి నివేదన కొబ్బరి కురుడిని సమర్పణ చేయాలి. శుక్రాచార్యునికి మోహాసురుడు అనేటువంటి ప్రియ శిష్యుడు ఉండేటువంటి వాడట. గురువు అతనికి సూర్యోపాసన విధానము తెలిపి మహాశక్తిమంతుడిని చేశాడు. అతడు మందిర అనేటువంటి రాక్షస కన్యను పెళ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడట. ముందుగా తన చెర నుండి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచివేయాల్సిందిగా చెబుతాడు మోహాసురుడు. అలాగే చేస్తాడు. ఇదంతా గమనించినటువంటి చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వరాజు దీనంతటికీ కూడా మూల కారణం మూషికాసురుడే అని గ్రహించి సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని పూజిస్తాడు. గణపతి వారందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలబడతాడు. భ్రాంతి తొలగినటువంటి మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు. నన్ను నీలో కలుపుకోవాల్సింది అని వేడుకుంటాడు. అతని కోరికను మన్నించినటువంటి గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగాన్ని చేయడంతో అతనిలో మోహమంతా కూడా అంతం అవుతుంది. ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది. కాబట్టి ఐదవ నాటి పూజ పరమార్థం ఏంటి అంటే మనలో ఉండేటువంటి మోహాన్ని